బాత్రూమ్ కడగడానికి పిలుస్తున్నారు వెళ్ళు. ఏంటి ఇప్పుడే రఘుబాబు గారు బాత్రూమ్కి వెళ్ళారండి. సరే సరే అమ్మమ్మ పిలుస్తుంది వెళ్ళు వెళ్ళు. వెళ్తామండి, ఏం చేస్తాం. ఇద్దరు పెట్టేమో కాక మీద ఉంది, వెళ్ళి 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 అంటుంది ఇవి. బ్రేస్లెట్ ఇవ్వవు కదూ, చూడు ఈరోజు ఫ్రీ షో చూపిస్తాను. Yes, I made it. బాబు వెనక్కి చూసుకో. బాబు ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. నేను చెప్పింది వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. బాబా ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. మంగా మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేశాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరుకునే నాయనమ్మా. అమ్మో తాతయ్య. ఏ మంగా మందులో వేసుకున్నావా? భోజనం ముందరా, భోజనం చేసిన తర్వాత? ఏమిటా పిచ్చి నవ్వు? ఏం జరిగింది? వాడేం అడిగాడు అదే మీరు అడిగారు. వాడా? ఎవరు వాడు? వాడు అటు చూడండి. ఏంటే మంగా, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోక. కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే.
వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలి కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారి తినేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసిందే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్ము ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి మంగా ఎలా ఉన్నావు ఇప్పుడు అందరికి ఇలా చూపెట్టేస్తే వద్దు. అందరికి ఇది చూపెట్టేస్తున్నాను ఐఎమ్ వద్దు. సారీ నో వే మంగా నో వే ఏమిటి ఆ పరుగులు ఏంటి ఆ మిత్రులు పోట్లాడుకుంటున్నారు అరే నాన్న ఫోటో అక్క చూడు ఎంత బాగా తీసాడు. ఏది ఇవ్వు. అమ్మా చూడమ్మా ఇదిగో పార్వతి నువ్వు పిండి రుబ్బుతున్న ఫోటో. ఇది చూడు నువ్వు గారెలేస్తూ పిండి తింటున్న ఫోటో. నేనేమి ఆకలేసి తినలేదమ్మా, పప్పులో ఉప్పు చూసానంతే. అరే అమ్మ వంట చేస్తున్న ఫోటో ఎంత బాగుందో చూడమ్మా ఇది ఏమయ్యా భుజాన కెమెరా వేసుకొని ఫోజులు కొడుతున్నావు అనుకున్నాను. మా ఫోజులు తీసావా? భలే ఉన్నాయి ఏ ఫోటోలు. బాగున్నాయా నిజంగా బాగున్నాయా నిజంగా. ఇలా ఇవ్వండి. అదేంటి ఈ ఫోటోలు మా కోసం తీసినవి కదా? లేదత్త నా ఆల్బమ్ లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. నీ ఆల్బమ్లనా? అవును ఇన్నాళ్ళు తాతయ్య నాయనమ్మ మీరందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీ అందరిని చూశాను. మిమ్మల్ని మర్చిపోలేను. మర్చిపోయే మనుషులు కూడా కాదు మీరు. ఇక్కడికి వచ్చి వారం రోజులైంది. ఈ 7 రోజులు ఎలా గడిచిపోయే కూడా నాకు తెలియదు. షష్ఠి పూర్తి కాగానే మేము వెళ్ళిపోతాం. మళ్ళీ మీరు మమ్మల్ని పిలవరు. అందుకే మీ ఫోటోలన్నీ ఎండార్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటాం. నాకేదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి ఏం చేస్తానో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళను. తాతయ్య నాయనమ్మ ఫోటోల దగ్గరికి వెళ్తాను. తాతయ్య నాకు ఇంటర్వ్యూ వచ్చింది దీవించమంటాను. అంతే, తాతయ్య ఫోటోల నుంచే దీవించేస్తారు. మా చెల్లెలకి సంబంధం కుదిరిందనుకోండి మీ అందరికీ శుభలేఖలు పంపిస్తాను. కానీ మీరెవ్వరు రారు. తాతయ్య నాయనమ్మ బాబాయ్ ఎవరు రారు. మీరు రాకపోతే ఊరుకుంటా అనుకున్నారా? మా చెల్లెల్ని బావని మీ ఫోటోల దగ్గర తీసుకెళ్తాను. మీరు దీవించేస్తారు. అరే
ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు? ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను, చూడండి. రఘు, ఇది మీ నాన్న గొలుసు, వేసుకోబోద్దు. వద్దు నాన్నమ్మ, తాతయ్య ఎప్పుడు ప్రేమతో నా మెడలో వేస్తారు, అప్పుడే వేయించుకుంటాను. కార్తీక్, సరిగ్గా వేయరా, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఈసారి వేస్తాను, పట్టుకో. అక్క సరిగ్గా వేయక. హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ అదిరింది వాళ్ళ, సూపర్. థ్యాంక్స్. కాకపోతే నీకంటే ఈ డ్రెస్ ఆవిడకేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త. నేను సైక్లింగ్ లో ఫస్ట్. ఇదిగో రన్నింగ్ రేస్ లో మా అన్నయ్య ఫస్ట్, తెలుసా? ఊరికే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అనడం కాదు. మా అక్కతో మీ అన్నయ్యను సైకిల్ రేస్ లో గెలవమను, చూద్దాం. అయితే పందెం, మీ అక్కని సైకిల్ మీద వెళ్ళమను, మా అన్నయ్య రన్నింగ్ చేస్తూ వస్తాడు. సరే. దేవాలయం దగ్గర కొలంలో ఉన్న కల్వ పువ్వును ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళే గెలిచినట్టు. ఓకే. ఆడవాళ్ళతో మనకెందుకమ్మా పందెం? ఓయ్, ఏంటి ఓడిపోతానని భయమా? అన్నయ్య ప్రిస్టేజ్ పర్సన్. అయితే రెడీ, కమాన్. ఇద్దరు రెడీగా ఉండండి. రెడీ పొజిషన్. రెడీ. 1 2 3. అక్క వెళ్ళిపోయింది. అయ్యో, ఇదేంటన్నయ్య పడుకున్నావు, మంగ వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. అయ్యో అన్నయ్య, నువ్వు ఓడిపోకూడదు, వెళ్ళన్నయ్యా. ఎలాగూ గెలవలేనని అక్కడే సెటిల్ అయిపోయాడా? హలో మంగ దొంగ, ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. ఎనీవే, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నాయనమ్మ రోజు కూరలో నేసి పెడుతుంది కదా, ఒక 5 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఈ పందెం వల్ల ఒక 2 కేజీలు తగ్గుతాను. అవును, నీ వెయిట్ ఎంత? 50. నేను అడిగింది నీ హెడ్ వెయిట్ కదమ్మా, బాడీ వెయిట్. ఇప్పుడు తెలిసిందా నా వెయిట్? హాయ్. తీసుకో. ఇది కాదు. ముందు సైకిల్ తీయాలి కదమ్మా, అర్థం చేసుకోరు, లుక్స్ ఇస్తారు. నెమ్మది నెమ్మది. అది అమ్మో, వెయిట్ 50 అన్నావు, 90 దాకా ఉన్నట్టున్నావే. సైకిల్ తొక్కగలవా? పర్లేదు, ముందు కూర్చో, నేను తొక్కుతాను. ఏమిటయ్యో, మరదల పిల్లని సైకిల్ మీద ఎక్కించుకొని తెగ తిప్పేస్తున్నావు. తొందరగా పప్పనం పెట్టిస్తావా ఏమిటి? నేనెప్పుడో అనుకున్నాను ఇలాంటి వాళ్ళే పుట్టుకుమ్మని ప్రేమలో పడతారని. ఈ ప్రేమలు నాకు తెలీదా ఏమిటి? అది కాదు, నేను. ఏంటన్నయ్యా, నువ్వు ఓడిపోయావా? అవునమ్మా, నేను ఓడిపోయాను. బాబు, కావాలని ఓడిపోయావు కదూ, నాకు తెలిసిపోయిందిలే. కానీ జాగ్రత్త అయ్యో, తాతగారు అచ్చంతలేస్తేనే మంగమ్మతో నీ పెళ్ళవుద్ది.
నువ్వే అంటూ నా ప్రాణం నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతి చోట నీ కోసం వెతుకుతుండగా కన్నుల్లో నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం తరుముకు వచ్చి తీయని భావం ప్రేమో ఏమో ఎలా చెప్పడం ఊహల్లో ఉయ్యాలుపై సంతోషం రేగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం పదే పదే పిలిచే ఈ గానం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం పారాణి పాదాలే పారాడే గుండెల్లో నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం హలో వుడ్ బి డాక్టర్. ఏంటి మోకాలు వదిలేసి మంచానికి అపాయింట్మెంట్ రాస్తున్నావు? నేను రాస్తాను. పర్లేదు ఇట్టి, నేను రాస్తాను. రఘు, ఇందాక నువ్వే గెలిచావు కదా, నేను గెలిచానని ఎందుకు అబద్ధం చెప్పా? చెప్పనా? నిజంగా చెప్పనా? అసలే మోకాలు చిప్పగిలి పుండేది కదా, మళ్ళీ దాని మీద కారం ఎందుకు జల్లడం అని అలా అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను.
రేపు పోచమ్మ తిరణాలి కదండి ఆ, అందుకనే ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడదామని. ఇందులో మాట్లాడటానికి ఏముందయ్యా, ప్రతి సంవత్సరం లాగా వైభవంగా జరిపిద్దాం. ఏం గోవిందు? ఆయ్ అదేనండి, ప్రతి సంవత్సరం డ్యామ్ కిందనే కదండి జరిపించేది. ఈ సంవత్సరం ప్రమాదం ఏమైనా జరుగుతుందేమోనని ఇంజనీర్ గారు వద్దన్నారట. అలా ఏమైనా జరిగితే ఆవిడ పోచమ్మ తల్లి ఎందుకు అవుతుందయ్యా? ఆ తల్లి మీద భరోసా వేసి సలక్షణంగా అక్కడే జరిపిద్దాం. రండి బాబు రండి, 10 రూపాయలకి 4 రింగులు. ఈ అబ్బాయికి సోప్ వచ్చింది. రండి బాబు, 10 రూపాయలకి 4. దేని మీద పడితే అది మీ సొంతం. 4 రింగులు తీసుకోండి, మీకు నాకు నచ్చిన ఇవ్వు, నేను వేస్తాను.